అమర్నాథ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికుల తొలి బృందం బాల్తాల్, పెహల్గాం బేస్ క్యాంపుల నుంచి బయలుదేరింది. యాత్ర ప్రారంభమైన మొదటి రోజే భారీ వర్షం కురవడంతో కొండ మార్గంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా మంచులింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. గురువారం 4882 మంది యాత్రికులతో కూడిన తొలి బృందాన్ని భాగవతీ నగర్ యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 3800 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ఈ ఉదయం బయలుదేరింది. మరోవైపు యాత్ర సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు, సిఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలను మోహరించారు. గగనతల నిఘాను సైతం ఏర్పాటు చేశారు. అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లు, క్షణక్షణం విహంగ వీక్షణం, వాహనాల తనిఖీలు, అడుగడుగునా నిఘా ఏర్పాట్లు. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో బేస్ క్యాంపుల నుంచి బయలుదేరారు. రహదారి మార్గం ఉన్నంత వరకు వాహనాల్లో, అక్కడి నుంచి డోలీలు, పోనీలు, ఎత్తైన పర్వత సానువుల నుంచి అడుగులో అడుగేస్తూ అమర్నాథ్ పర్యటన సాగుతోంది. వేలాది మంది భక్తులు హర హర మహాదేవ్, భం భం భోలే, బాబా బర్ఫానీ అని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు.